ఈ సినిమా తర్వాత వరుసగా చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అప్పటి నుంచి బ్రహ్మానందం తరువాత స్థానం అలీ ఆక్రమించడనే చెప్పాలి. అదే సంవత్సరం మాయిలోడ్ ఆడియో ఫంక్షన్ లో చినుకు చినుకు పాటకు డాన్స్ ఇరగదీసిన అలీని చూసి ఎస్వి కృష్ణారెడ్డి గారు వీడిలో ఈ టాలెంట్ కూడా ఉందా అనుకుని అలీని తన ఆఫీసుకి పిలిపించి ఒక అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేపించి 10,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అలీకి ఏం జరుగుతుందో అర్థం కాక ఏంటి సార్ ఇది అని అడిగాడు. అలీ, మనం ఎవర్ స్పీడ్ అనే ఒక సినిమా తీస్తున్నాం, ఇందులో నువ్వే హీరో అని అసలు విషయం చెప్పారు. అలీ జోక్ చేస్తున్నారేమో అనుకున్నాడు. అగ్రిమెంట్ చదివి వినిపించాక అప్పుడు నమ్మాడట. హీరోయిన్ గా సౌందర్యని అడిగారు. ఆమె ఓకే చెప్పింది. కానీ అప్పుడే బాలకృష్ణ, నాగార్జున వంటి పెద్ద హీరోల సినిమాలు చేయడంతో అలీ లాంటి చిన్న హీరోతో ఎందుకని మేనేజర్ వద్దనేసాడట. ఆ తర్వాత ఇంద్రజని తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యాక ఎమ స్పీడ్ ని ఎమలీలగా మార్చి 1994 ఏప్రిల్ నెలలో విడుదల చేశారు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అలీ క్రేజ్ హీరోగా అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాకి తన రెమ్యూనరేషన్ 50,000 ఇచ్చారు. ఈ సినిమా సక్సెస్ అయ్యాక చాలా సినిమాల్లో ఈ టైప్ డైలాగ్స్ చెప్పించి ఎన్నో సినిమాలు